హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శృతి వరంగల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, నేను మిక్సీ కొత్తగా తీసుకున్నాను కదా, అందులో అయితే ఆటా కలపడానికి అంటే చపాతీ పిండి కలపడానికి అయితే మనకు సపరేట్ జార్ వచ్చింది కదా, దాని గురించి అయితే నేను డెమో ఇస్తూ అలాగే రివ్యూ కూడా షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. మీలో ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పేసి ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను. ప్రాసెస్ అయితే చూపిస్తాను, చూడండి. నేను ఫస్ట్ అయితే ఇలా మిక్సీ అయితే ఇలా పెట్టుకొని ఫస్ట్ మనమైతే బేస్ అనేది ఫిక్స్ చేసుకోవాలన్నమాట. మనకు సపరేట్గా వస్తుందన్నమాట చపాతీ కలుపుకోవడానికి. ఇలా బేస్ ఫస్ట్ ఫిక్స్ చేసుకున్న తర్వాత పైన మనకు చపాతీ కలుపుకోవడానికి ఇంకొకటి జార్ వస్తుంది. ఈ జార్ అనేది కూడా పైన పెట్టుకోవాలి. ఇలా జార్ అనేది పెట్టుకున్న తర్వాత మనమైతే అందులో పెట్టడానికి మనకు ఒకటి వస్తుందన్నమాట, అది కూడా పెట్టేసుకోవాలి. చూపిస్తాను చూడండి. ఇలా ఒకటి వస్తుంది, అది కూడా అందులో పెట్టాలి. ప్రతి దానికి ఇదైతే కంపల్సరీ ఉండాలన్నమాట మిడిల్లో. ఇలా పెట్టుకున్న తర్వాత మనకు చపాతీ పిండి కలుపుకోవడానికి ఇలా ఒకటి ప్లాస్టిక్ది వస్తుందన్నమాట. ఇలా ప్లాస్టికే, అదైతే కోసుకునే ప్రాబ్లం అది అంటూ ఏమీ ఉండదు. ఇంకా స్లైసెస్ లాగా కట్ చేసుకునేది అయితే అది బ్లేడ్ వస్తుంది. ఇదైతే ఆట కలుపుకోవడానికి ప్లాస్టిక్దే వస్తుందన్నమాట. ఇలా పెట్టుకున్న తర్వాత మనకు దీంతో పాటు మెజరింగ్ కప్ అయితే వస్తుందన్నమాట. ఈ కప్పుతో నేనైతే 2 వేస్తున్నాను. 2 వేసుకొని ఇందులో మనం ఎలా కలుపుకునేటప్పుడు సాల్ట్ అలాగే ఆయిల్ వేసుకుంటాము, అలానే ఎప్పుడైతే పిండి వేసుకున్న తర్వాత అలా వేసుకోవాలి. అలాగే కొంచెం సాల్ట్, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను. ఇలా ఆయిల్ అలాగే సాల్ట్ వేసిన తర్వాత పైన మనకు క్యాప్ వస్తుంది కదా, అదైతే పెట్టుకోవాలి. అలా పెట్టుకొని మనమైతే ఒకసారి పిండి అంతా కలిసేలాగా నార్మల్గా ఒకసారి తిప్పుకోవాలన్నమాట. అలా పిండిలో ఉప్పు అలాగే సాల్ట్ కలిసే వరకు ఒకసారి తిప్పుకున్న తర్వాత మనమైతే వాటర్ యాడ్ చేసుకోవాలి. చూసారా, ఇలా తిప్పుకున్న తర్వాత నేనైతే ఇలా మెజరింగ్ కప్పుతోటి 1 గ్లాస్ పడుతుందని వాళ్ళైతే చెప్పారు. నాకైతే 1 గ్లాస్ పట్టలేదన్నమాట. నేను చూపిస్తాను చూడండి. వాటర్ అయితే చాలా తక్కువ పట్టాయి, కానీ ఈజీగా సింపుల్గా సూపర్గా అయిపోతుంది. పిండి అయితే 5 నిమిషాల్లో రెడీ అయిపోతుందన్నమాట. నేను చూపిస్తాను చూడండి. నేను వాటర్ అయితే ఇంతవరకు వేసాను, అంత కూడా అవసరం లేదన్నమాట. ఇంకా తక్కువైనా వేసుకోవచ్చు. 2 కప్పుల పిండికి 1/2 గ్లాస్ కంటే ఎక్కువ వాటర్ పడతాయి అంతే. ఇంకా చూడండి ఎంత సింపుల్గా ఎంత బాగా అవుతుందో అసలు. ఇంకా మనం చేయితో కలిపిన దానికంటే కూడా చాలా సాఫ్ట్గా వస్తుంది. చపాతీలు చేసిన తర్వాత కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయి. నెక్స్ట్ డే వరకు కూడా చాలా సాఫ్ట్గా అలాగే మెత్తగా అప్పుడే చేసిన విధంగా ఉంటుందన్నమాట. ఇందులో కలిపిన పిండి అయితే మాకైతే చాలా బాగా నచ్చింది. చూసారా ఎంత అసలు 5 మినిట్స్ కూడా పట్టట్లేదండి పిండి కలపడం అయితే. మాకైతే చాలా బాగా నచ్చింది. చూసారా, పిండి అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. చూసారా, ఆపేసాను. ఇంకా చూపిస్తాను చూడండి. చాలా సాఫ్ట్గా ఉంది అసలు. ఎంత బాగుందంటే మాకైతే. చూసారా, వాటర్ అయితే నేను ఇలా కొన్ని అయితే ఆపాను. ఇంకా కొంచెం తక్కువ కూడా పోయొచ్చు అనమాట. నేనైతే అంతవరకు పోసాను వాటర్. కొంచెం లూజ్ అయిందని చెప్పేసి ఇంకా 2 టేబుల్ స్పూన్ల పిండేసి మళ్ళీ ఒకసారి అయితే కలిపాను అనమాట. చూసారా, కొంచెం మరీ సాఫ్ట్గా అయింది. ఇంకా ఒక 2 టేబుల్ స్పూన్లు వేసి మళ్ళీ ఒకసారి తిప్పాను. ఇప్పుడైతే పర్ఫెక్ట్గా వచ్చింది. మనకు 1/2 గ్లాస్ కంటే కొంచెమే ఎక్కువ పడతాయి అంతే అండి. మరి ఒక గ్లాసు పోయకూడదు. మనకు వాళ్ళు చెప్పిన విధంగా అయితే ఒక గ్లాసు వేసుకోవచ్చు అంటారు, కానీ ఒక గ్లాస్ అవసరం లేదండి. 1/2 గ్లాస్ కంటే కొంచెం ఎక్కువ పడతాయి అంతే. చూసారా, పిండి అయితే రెడీ అయింది. మాకైతే చాలా బాగా నచ్చింది. సాఫ్ట్గా ఎంత ప్లఫీగా ఉందన్నమాట మనకు పిండి కూడా. చూసారా, చాలా బాగా వచ్చింది. మాకైతే బాగా నచ్చింది. ఇంకా బౌల్లో వేసి కూడా చూపిస్తాను చూడండి. మనకైతే జార్కి అసలు పిండి అనేది అంటుకోకుండా వస్తుందన్నమాట. మనకు మళ్ళీ కడిగేటప్పుడు కూడా పెద్ద ఇబ్బంది అంటూ ఏముండదు. మీకు చపాతీ కలిపేటప్పుడు మనకు కలిపి ప్లాస్టిక్ వచ్చింది కదా బ్లేడు, అది రివర్స్లో పెట్టినా కూడా మనకు అదైతే తిరగదన్నమాట. మనకు కరెక్ట్ అది చూసుకొని పెట్టుకొని మనమైతే పిండి యాడ్ చేసుకొని కలుపుకోవాలి.
చూసారా చాలా బాగుంది. మాకైతే చపాతీలు కూడా సూపర్‌గా వచ్చాయి. ఇంకా మనమైతే ఇప్పుడు ఫస్ట్ మనం చపాతీ కలిపే ముందు బేస్ ఉంది కదా! అదైతే వాటర్‌లో అస్సలు తడపకూడదు. అదైతే మాకైతే మెయిన్‌గా చెప్పారనమాట. ఇదైతే వాటర్‌లో తడపకూడదు, కడగకూడదు అని జెప్పేసి. ఓకే ఫ్రెండ్స్, ఇదండి డెమో అయితే మా రివ్యూ ఇలా ఉందన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా హ్మ్. మిక్సీ గురించి ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇంకా స్లైసెస్ అలాగే తురుము అలా డెమో కావాలన్నా నేనైతే చేసి చూపిస్తాను. మీరు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, వ్లాగ్ నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి.